'కోర్ట్' స్టేట్ వర్సెస్ 'నోబడి' 'నాని' గారి 'హిట్ 3' మూవీకి కూడా కావాల్సినన్ని ప్రమోషన్స్ ఈ సినిమాతోనే అయిపోయినాయి. మూవీ అయితే మంచి హిట్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది థియేటర్‌కెళ్ళి చూస్తున్నారు. మూవీ చూడాలంటే మాత్రం ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోవాల్సిందే. సో, అప్పటికప్పుడు సరదాగా థియేటర్‌కెళ్దాం, కౌంటర్‌లో టికెట్ తీసుకుందాం అన్న సిచ్యువేషన్ అయితే లేదు. మూవీ అయితే పెద్ద హిట్ అయిపోయింది. నేనైతే 'నాని' గారు చెప్పారు, "ఈ మూవీ నచ్చితేనే 'హిట్ 3' మూవీ చూడండి, లేకపోతే లేదు" అని. నేనైతే 'హిట్ 3' చూడను. నాకు 'హిట్ 3' బాగా సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తేనే చూస్తాను. ఎందుకంటే ఆ మూవీలో వయలెన్స్ ఎక్కువుంది, అబ్యూజ్ లాంగ్వేజ్ ఉంది. ఇంకా ఈ మూవీ 'స్టేట్ వర్సెస్ 'నోబడి' 'కోర్ట్' ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీ ఓకే. కానీ నాకు ఈ మూవీలో కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ క్లైమాక్స్ నాకస్సలు నచ్చలేదు ఈ మూవీలో. క్లైమాక్స్ ఇంకొంచెం మంచిగా రాసుంటే బాగుండేది. కాంప్రమైజ్ అయిపోయారేమో క్లైమాక్స్‌లో అని నాకనిపించింది. 'పోక్సో' యాక్ట్ గురించి క్వెషన్ చేసేంత దమ్మున్న డైరెక్టర్ మనకి ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒకడున్నాడంటే అబ్బా! నిజంగా చాలా మంచి విషయం. 'కోర్ట్‌లో' నాకు ఇంకా చెప్పాలంటే 'కోర్ట్' మూవీ గురించి యాక్ట్రెస్ రోహిణి గారున్నారు. ఆవిడకి అంత వెయిట్ ఏం లేదు మూవీలో. అట్లాగే సాయి కుమార్ గారు, ప్రియదర్శి గారు ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరిని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. వేరే యాక్టర్స్ తోటి ఆ మూవీలో రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ శివాజీ గారి క్యారెక్టర్ మాత్రం ఆయన తప్ప ఇంకొకళ్ళని ఈ మూవీలో ఇమాజిన్ చేసుకోలేము. మామూలు కమ్‌బ్యాక్ కాదు, మామూలు పెర్ఫార్మన్స్ కాదు. సో, ఆ మూవీ ఆ స్క్రిప్ట్ అంత వెయిట్ ఆ మూవీకి అంత దమ్ము తీసుకొచ్చిన యాక్టర్ మాత్రం శివాజీ గారే. సో, మూవీ గురించి చెప్పాలంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళేమో ఇంటర్ ఫెయిల్ హీరోయిన్ ఏమో ఇంటర్ చదువుతుంది. సో, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. కొంచెం సిల్లీ లవ్ ట్రాక్‌గానే నడుస్తుంది. ఆ లవ్ ట్రాక్ ఎక్కువ మందికి నచ్చదు మరి. సరే ఓకే. వాళ్ళు లవ్ చేసుకుంటారు. అది హీరోయిన్ వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. వాళ్ళు హీరో మీద కేసులు పెట్టేస్తారు. జైల్‌లో పెట్టేస్తారు. మొత్తం పోక్సో యాక్ట్ వరకెళ్ళిపోతారు. ఎన్నుంటే అన్ని పెట్టేస్తారు. చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మనకే అనిపిస్తది ఎందుకు భయం చెప్పి వదిలేయొచ్చు కదా! అని కొంచెం జాలేస్తది హీరో క్యారెక్టర్ మీద. సరే ఓకే. ఆ కేసుని ప్రియదర్శి వాదిస్తాడు. ఆ వాదనలు కూడా అంత మంచి స్ట్రాంగ్‌గా ఏముండవనమాట. చాలా సింపుల్‌గా కాల్ రికార్డింగ్స్ చూస్తే క్లోజ్ అయిపోయి కేస్ అనిపిస్తుంది గానీ, పోక్సో గురించి కొంచెం అందరూ భయపడుతుంటారు. ఆ పోక్సో యాక్ట్ గురించి. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. కానీ క్లైమాక్స్‌లో పోక్సో గురించి ఆయన చేసిన క్వెషనింగ్ అయితే చాలా బావుంది. అట్లాగే క్లైమాక్స్‌లో వచ్చేసరికి ఇంక హీరోయిన్ వచ్చి నాకు 18 ఇయర్స్ వచ్చేసినాయి. ఇంకా మనల్ని ఏం చేయలేరు అన్నట్టు ఎండ్ చేశారు. నాకదైతే కొంచెం నచ్చలేదు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మంచి హిట్ అయింది. వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ మూవీకి చాలా చోట్ల నాకు బాగా అనిపించింది. దట్స్ ఇట్.